అమ్మ చెప్పే నీతి కథలు. ఒకప్పుడు పాటలపల్లి అనే గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని అతనికి ఒక చెడు అలవాటు ఉంది. అతను తన తోటి విద్యార్థులను ఎగతాళి చేసేవాడు. గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా సన్నగా, నల్లగా ఉండేది. రవి ప్రతిరోజూ ఆమెను నల్లపిట్ట అని పిలిచి ఇతర పిల్లల ముందు ఆమెను అవమానపరిచేవాడు. లక్ష్మి చాలా బాధపడేది, కాని మౌనంగా ఉండిపోయేది. ఒకరోజు గ్రామంలో పాటల పోటీ జరిగింది. లక్ష్మికి చాలా బాగా పాడటం వచ్చు. ఆమె పాట విని అందరూ ముగ్ధులయ్యారు. రవి కూడా పాటల పోటీలో పాల్గొనాలనుకున్నాడు. రవి వంతు వచ్చినప్పుడు అతను పాడటం మొదలుపెట్టాడు, కాని అతని గొంతు పూర్తిగా పోయింది. అతను ఒక్క పదం కూడా పాడలేకపోయాడు. అందరూ నవ్వుతుంటే అతను చాలా సిగ్గుపడ్డాడు. ఆ సాయంత్రం రవి ఇంటికి వెళుతుండగా ఒక పెద్దాయన కనిపించి, నువ్వు లక్ష్మిని ఎగతాళి చేసిన విధంగానే నీ గొంతు నిన్ను మోసం చేసింది. ఇది కర్మ. నువ్వు ఇతరులను బాధించినప్పుడు ఆ బాధ ఏదో ఒక రూపంలో తిరిగి నీకే వస్తుంది అని చెప్పాడు. రవి తన తప్పు గ్రహించి లక్ష్మి దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు. లక్ష్మి అతన్ని క్షమించింది. ఆ తర్వాత రవి ఇతరులను అవమానించడం, వారి గురించి చెడుగా మాట్లాడటం మానేశాడు. అతను అందరితో మంచిగా ప్రవర్తించడం నేర్చుకున్నాడు. నీతి: ఇతరులను అవమానించడం, వారి పేరును దెబ్బతీయడం వల్ల ఆ చెడు కర్మ మనకే తిరిగి వస్తుంది. అందరితో గౌరవంగా, ప్రేమగా ప్రవర్తించడమే మంచిది.